హాయ్ ఫ్రెండ్స్, యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. మనం ఈ దినము చక్కటి దేవుని మాటలో మీతో నేను మాట్లాడాలని, మీతో నేను పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను. దయచేసి అందరూ వినండి. మనము వాక్యం చదువుకున్న స్నేహితులారా, ఈరోజు మనకి వాక్యానికి టైటిల్ ఏంటంటే ప్రతి క్రైస్తవుడు ఒట్టు పెట్టుకొని వచ్చా అనే విషయాల కోసం మాట్లాడుకుందాము. అసలు ఒట్లు అంటే ఏంటి, అసలు ఒట్లు ఎందుకు వేయాలి, వేసే అవసరం ఏముంది అనే విషయాల కోసం మాట్లాడుకుందాం. దయచేసి వాక్యం చదువుకుందాం. ముందుగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. స్నేహితులారు ప్రతి ఒక్కరూ బైబిల్ తీసి చదవండి, మీకు స్పష్టంగా అర్థమవుతుంది చూసిన వారందరికీ. నేను మీతో చెప్పినది ఏమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొని వద్దు. ఆకాశం తోడని వద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడని వద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడని వద్దు, అది మహారాజు పట్టణం. నీ తల తోడని ఒట్టు పెట్టుకొని వద్దు. నీవు ఒక వెంట్రుకనైనా తెలుపుగా గాని నలుపుగా గాని చెయ్యలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినదే అని వాక్యం సెలవేస్తున్న స్నేహితులారా, జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ ఒట్టు చాలా మంది మనం క్రైస్తవులు చూస్తాము, చిన్న చిన్న అబద్ధాలకి ఒట్లు వేసేస్తారండి. అమ్మ తోడని కానీ, నాన్న తోడని కానీ, పిల్లల తోడని కానీ అని చిన్న చిన్న విషయాలకి చాలా ఇదిగా కంగారు పడిపోయి ఒట్లు వేసేస్తారండి. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, ఆకాశం తోడని వద్దు, అది దేవుని సింహాసనం. భూమి తోడని వద్దు, అది దేవుని పాదపీఠం అని దేవుడు చెప్తున్నాడు. స్నేహితులారా, నీ తల మీద ఒట్లు వేసేసుకుంటారండి చాలామంది. మనం చూస్తాము, నా తోడు, నా పిల్లల తోడు అని, అమ్మ తోడు, నా తోడు అని వేసేస్తారండి. నీ తోడని ఒట్టు వేసుకుంటున్నావు, నీ తెల్లగా ఉన్న వెంట్రుకను నల్లగా చేయలేవు అని దేవుడు సెలవిస్తున్నాడు. స్నేహితులు, అది జ్ఞాపకం చేసుకోండి. మనము దేవుడు ఎంత మాత్రం ఒట్టు పెట్టుకొనవద్దు అని అంత కండిషన్గా దేవుడు చెప్తే, కానీ క్రైస్తవులు మాత్రం, ఈనాటి క్రైస్తవులు మాత్రం ఊరికినే ఓట్లు వేసేస్తారండి. చిన్న చిన్న అబద్ధాలు ఆడేస్తారు, దాన్ని నమ్మించడానికి ఓట్లు వేసేస్తారు. స్నేహితులను జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మీరు ఎంత మాత్రం ఒట్టు పెట్టుకొని వద్దు. ఆయన అసలు ఒట్టు పెట్టుకునే అవసరమే ఉంది. యథార్థంగా ఉన్నవాడికి ఒట్లతో పని లేదండి. వాక్యానుసారంగా ఉన్నవాడికి ఒట్లు వేసే పని లేదండి. కానీ క్రైస్తవులు చాలామంది అబద్ధాలు ఆడడం వల్ల వారు చేసిన తప్పుని కప్పపుచ్చుకోవడానికి, వారు చేసిన ఆడిన అబద్ధాలని కవర్ చేసుకోవడానికి ఒట్లు వేసేస్తారండి. దానివల్ల దేవునికి, వారికి దేవునికి దూరం అయిపోతారు. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మీ ప్రార్థన దేవుని వినాలంటే ఖచ్చితంగా దేవుడు ఇచ్చిన ప్రతి ఆజ్ఞను పాటించాలి. ఈరోజు ఆజ్ఞ ఏంటంటే, మీరు ఎంత మాత్రం ఒట్టు పెట్టుకొనవద్దు అని దేవుడు చెప్తున్నాను. కాబట్టి ఒట్లు వేయకూడదు. ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి వేదన వచ్చినా దేవుడు చెప్తున్నాడు. ఒక రెఫరెన్స్ చూద్దాం, చూడండి. యాకోబు పత్రికలో ఈ రెఫరెన్స్ ఇంకా క్లియర్గా ఉంది. మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చదివినట్లయితే, నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏమనగా, ఆకాశం తోడని కానీ, భూమి తోడని కానీ, దేని తోడని కానీ ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. స్నేహితులను జ్ఞాపకం చేసుకుని కింద చదివితే, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలను. మీలో ఎవడైనా రోగి ఉన్నాడా, అతడు సంఘం పెద్దలను పిలిపించుకోవాలను. స్నేహితులను జ్ఞాపకం చేసుకోండి. మీలో ఎవరికైనా చిన్న కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా ఎదుటి వారి దగ్గర అబద్ధాలు ఆడకుండా, మోసాలు చేయకుండా, ఒట్లు పెట్టుకోకుండా దేవుని అడగమని వాక్యం సెలవిస్తుందండి. దేవుని అడగడం ఏ విధంగా, ప్రభువా, నాకు శ్రమ ఉంది, నేను ఈ శ్రమ వల్ల ఎదుటి వారి దగ్గర అబద్ధాలు ఆడాల్సి వస్తుంది, కాబట్టి ఈ శ్రమ నా నుంచి దూరం చేయండి అని దేవుణ్ణి అడగాలి తప్ప, మనుషుల మీద ఆధారపడి వారు ఏదో సాయం చేస్తారని, అలాగే వారు ఏదో మేలు చేస్తారని చిన్న చిన్న దాంట్లకి అబద్ధాలు ఆడేస్తారండి. స్నేహితులను జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు ఎంత మాత్రం అబద్ధాలు ఆడొద్దు. మీ మాట ఎలా ఉండాలంటే, అవునంటే అవును, కాదంటే కాదు. కంటికి కన్ను, పంటికి పన్ను. అంటే మీ మాట ఖచ్చితంగా, రేపు నేను పలానా సమయానికి వస్తాను, పలానా పని చేస్తాను, రేపు పలానా ఐటెం తెస్తాను, పలానాది నేను
ఖచ్చితంగా నేను మాట ఇచ్చానంటే ఖచ్చితంగా నెరవేరుస్తాను అన్నట్లు ఉండాలండి ప్రతి క్రైస్తవుడు. అప్పుడే దేవునికి మహిమ తెచ్చేవారిగా ఉంటాం గానీ, అవమానం తెచ్చేవారుగా ఉండమండి. మరి స్నేహితులారా, నా జీవితంలో చూసుకున్నట్లయితే మరి నేను ఎలాంటి శ్రమ వచ్చినా సరే, మరి నేను అబద్ధం చెప్పట్లేదు, నిజమే చెప్తున్నాను. ఇప్పటి వరకు నేను నమ్ముకోయి చాలా సంవత్సరాలు అవుతుంది గానీ, ఒక్కసారి కూడా మరి పిల్లల మీద గానీ, తల్లిదండ్రుల మీద గానీ, భార్య మీద గానీ, దేవుని మీద గానీ, ఆకాశం మీద గానీ, భూమి మీద దేని మీద నేను ఒక్కసారి కూడా ఒట్లేయలేదండి. ఒకవేళ అంతగా నా నోటంట ఒట్టు వేద్దామని వచ్చేటప్పుడు మనసులో అనిపిస్తది. వెయ్యొద్దు, వెయ్యొద్దు, వెయ్యొద్దు అనిపిస్తదండి. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. మన మనలో మరి పరిశుద్ధాత్ముడు ఉంటే ఖచ్చితంగా మనం ఏ చిన్న తప్పు చేసినా దాని నుంచి మరి విడుదల పొందుతామండి. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. మీలో పరిశుద్ధాత్ముడు ఉంటే గత వీడియోలో ధ్యానించాము. మరి మనలో నుంచి అపవిత్రాత్మ పోకుండా ఉండాలంటే మనము దేవునికి నచ్చలేని క్రియ ఏది చేయకుండా ఉంటే ఖచ్చితంగా దేవదేవుడు మన హృదయంలో నివాసంగా ఉంటాడు. మన మన హృదయమే ఆయనకు ఆలయంగా ఉంటుందని మరి గత వీడియోలో ధ్యానించాము. ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే దయచేసి చూడండి. మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు దేవుని పిల్లలైన మనమందరము మరి నేను చెప్పేది ఏంటంటే మరి నేను అంత మాత్రం ఇంతవరకు ఓట్లేయలేదండి. ఒకవేళ అంతగా నాకు ఆహ్, ఏదైనా శ్రమ గాని, మరి అవమానం గాని ఏదైనా సంభవించిందనుకో ప్రభువుని అడుగుతాను. ప్రార్థన చేసుకుంటాను. ప్రభువా, నాకు మరి ఇలా ఉంది, అలా ఉంది అని నేను దేవుడిని అడుగుతానే తప్ప ఏ మనిషిని అడగను. ఏ మనిషితో నేను నా నా మొర నేను చెప్పుకోనండి. నేను చెప్పుకోను. మరి ఖచ్చితంగా దేవుడు నా నా జీవితంలో ప్రతిరోజు నేను ఇంత మరి దేవుడి దయ వల్ల భక్తులు ఎదుగుతున్నాను. ఇంకనూ ఎదగాలి. మరి దేవుడి దయని బట్టి అలాగ ఉండడం వల్ల దేవుడు నా జీవితంలో మరి ప్రతిరోజు మేలులు చేస్తాడండి. ప్రతి క్షణము మరి నాకేదైనా తక్కువొచ్చినా సరే మరి ప్రభువా, నాకు ఇది కావాలి, అది కావాలని అడిగి నేను పొందుకుంటానే తప్ప మరి నా తోటివారితో గానీ, మరి ఇంకొకరితో గానీ నాకు ఇది కావాలిరా, అది కావాలిరా మరి అని నేను అడగనండి. ఒకవేళ చాలామంది అది పొందుకోలేకపోయారనుకో నాకు మరి ఒట్లేసేస్తారు ఊరికినే. నేను అది చేయలేదు, నేను ఈ తప్పు చేయలేదు, ఈ మాట అబద్ధం ఆడలేదు, మరి ఇలాగా నేను ఎవరి కోసం అనలేదు అని ఊరికే అబద్ధాలు ఆడేస్తారు. అలాగ ఆడొద్దని దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోండి. మీరు మాత్రం ఎంత మాత్రం ఒట్టు పెట్టుకోవద్దండి. ఎందుకంటే దేవునికి నచ్చని క్రియ అది. దేవుడు ఏం చెప్తున్నాడు? నీ తల మీద ఒట్టేసుకుంటావు. మరి నీ నీ నీకిచ్చిన మరి తల, మరి ఈ ప్రాణము, ఈ శరీరం ఇది ఎవరిచ్చారండి నీకు? దేవుడే కదా ఇచ్చాడు. మరి అలాంటప్పుడు దేవుడిచ్చిన దాని మీద మీరెందుకు పెత్తనం చెలాయిస్తారు? ఇది ఇది మన శరీరం కాదు. దేవుడు ఆయన పోలుకు చొప్పున మన మన దేవుడు దయచేసిన శరీరం కాబట్టి మీరు ఒట్టు పెట్టుకోవద్దు. మీ తెల్లగా ఉన్న వెంట్రుకను నల్లగా చేయలేరు, తెల్లగా చేయలేరు కాబట్టి మీ చేతుల్లో ఏమీ లేదు. సమస్తం నా చేతిలో ఉంది కాబట్టి మరి నేను చెప్పినట్లు మీరు వినాలని దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మీరు అబద్ధాలు ఆడకూడదు. మరి మోసాలు చేయకూడదు. చిన్న చిన్న దాంట్లకి ఊరికనే ఒట్లేసేయకండి. దానివల్ల దేవుని యొద్దకు మీ ప్రార్థన వెళ్దండి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞను పాటించినప్పుడే దేవుని మరి కృపలో మనం ఎదుగుతూ ఉంటాము. మరి చిన్న చిన్న దాంట్లో మనం అబద్ధాలు ఆడలేమండి. ఎందుకంటే మనం ఖచ్చితంగా కంటికి కన్నులా ఉండాలి, పంటికి పన్నులా ఉండాలి. నేను ఖచ్చితంగా ఈ అబద్ధం ఆడలేదు అని ఖచ్చితంగా రూఢిగా చెప్పాలి. అలాగే అబద్ధం ఆడకుండా ఉండాలి. మరి మోసాలు చేయకుండా ఉండాలి. మరి బూతులు మాట్లాడకుండా ఉండాలండి. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. మరి మీ ప్రవర్తన ఎలాగుందో, మీ మాట తీరు ఎలాగుందో, మీరు ఒట్లు పెట్టుకుంటున్నారా లేదా? ఊరికనే చిన్న చిన్న అబద్ధాలకు ఒట్లేసేస్తున్నారా? ఆకాశంతోడు గాని, భూమితోడు గాని, మరి అమ్మతోడు గాని, నాన్నతోడు గాని, పిల్లలతోడు గాని అని ఊరికనే ఒట్లేస్తున్నారా? మరి ఇటువంటి జీవితం మీరు కలిగి ఉన్నారేమో దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఈ ఈ వీడియో ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా మరి సరిచేసుకోండి. మీ జీవితాల్లో ఇలాంటివి ఏమైనా ఉంటే మరి సరిచేసుకొని దేవుని వాక్యానుసారంగా బ్రతకండి. మరి మత్తయి సువార్తలో చదువుకోండి 5:34లో. అలాగే ఈ సంభాషణ కోసం యాకోబు మరి 5:12లో కూడా చదువుకొని క్లియర్‌గా ఉంది. మీరు ఒట్లు అస్సలు వేయకండి.
ఊరికనే వెయ్యొద్దు. ఎందుకంటే దేవుడు మీకేదైనా శ్రమ వచ్చినప్పుడు నన్ను అడగండి, నేను తీరుస్తాను. అంతేగాని ఊరికనే ఒట్లు వేసేసి దేవుడికి అవమానం తేకండి అని దేవుడు చెప్తున్నాడు. మీ మాట రేపు వస్తానంటే వస్తాను ఖచ్చితంగా. చాలామంది పనులు చేస్తారండి. అదే చేసే పనిలోనే గానీ, లేకపోతే ఆడే మాటలోనే గానీ, మరి చాలామంది మనం ఈ ఉదాహరణకు మరి ఏదైనా పని చేసేటప్పుడు మనము వారికి ఒకరింటికెళ్ళి మనం పని చేయాలి. ఆ పని వారికి చాలా అవసరం. అవసరమైనప్పుడు మనం ఆ సమయానికి వస్తామని చెప్తాం. వస్తామని చెప్పినప్పుడు ఒకాళ ఆ సమయానికి రాకపోతే అది అబద్ధం అవుతది కదండీ! జ్ఞాపకం చేసుకొని ప్రియులారా, అలాంటప్పుడు నీకు వీలు కాదా? రేపవ్వదండి. రేపవ్వదు, ఎల్లుండి అవ్వదా? ఎప్పుడైతే అవుతదో అప్పుడే ఖచ్చితంగా నాకు పలానా రోజు అవుతది రావడానికి. నేను ఆ రోజు ఖచ్చితంగా వస్తానని వాళ్ళతో చెప్తే నీ మీద ప్రతిరోజు ఆశ కలిగి ఉండరు. ఆహా! పలానా రోజు 4 రోజులు పోయాకొస్తారు కదా! అప్పటికే వారు సిద్ధపడి ఉంటారు. దానివల్ల నువ్వు ఆ టయానికి వచ్చినట్లయితే నీవు అబద్ధం ఆడకుండా నిజమే చెప్పినట్లు అవుతాది. దానివల్ల నువ్వు మరి ఆహ్, ఒట్టు పెట్టుకునే అవసరం ఉండదు. మరి దానివల్ల అబద్ధం ఆడే అవసరం ఉండదు. మరి దీనివల్ల దేవునికి మహిమ కలుగుతుంది. నీ జీవితాల్లో కూడా దేవుడు మేలులు చేస్తాడండి. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. మనం చూస్తాము. మరి పనాలది నేను ఎవరన్నా నిన్ను అప్పు అడిగారనుకో, ఒకవేళ నీ దగ్గరుంటే ఉన్నాయని చెప్పు. లేకపోతే లేవు. అంతేగాని రేపిస్తాను, ఎల్లుండిస్తాను, ఆవులేడిస్తాను అని వారిని నీ వద్దకు తెప్పించుకోకుండా ఉంటే ఇవ్వు, లేకపోతే లేదు. అలాగే ఒకవేళ తర్వాత వస్తాయనుకో, ఆ తర్వాత పలానా రోజు ఖచ్చితంగా వస్తాయి. ఆ రోజు నేనిస్తాను అని చెప్పుకోవాలి గానీ, ప్రతిరోజు ఆ వ్యక్తిని రప్పించుకుంటూ, ఆ వ్యక్తిని బాధపెడుతూ, మరి ఆహ్, పలానా రోజు ఇస్తానని చెప్పి ఒట్టేసేయడం, మరి నేను అబద్ధం ఆడలేదని ఒట్టేసేయడం, అలాంటివి చేయడం వల్ల మీ జీవితాల్లో దేవుడు మేలులు చెయ్యడు. మీ ప్రార్థన దేవుడి దగ్గరికి ఎళ్ళదు. కాబట్టి జ్ఞాపకం చేసుకుని మరి ప్రభునందు ప్రియులారా, ప్రతి ఒక్కరూ దేవుని ఇష్టానుసారంగా బ్రతకాలన్నా, దేవుడికి మరి సమీపంగా దేవుడు మీతో సమీపంగా ఉండాలన్నా, మీరు దేవుడికి మహిమకరంగా జీవించాలన్నా, మరి దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞలు పాటించండి. మరి దేవుడు చెప్పినట్లు మీరు దేని మీద ఒట్లేయకండి. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లు ఉండమని దేవుడు చెప్తున్నాడు కాబట్టి, దయచేసి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని ప్రియులారా, మీరు మరి మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఉప్పు వేసినట్లంటే మరి మీరు చెప్పేది ఏదైనా సరే ఆ ఎదుటి వానికి సంతోషం కలిగించాలే తప్ప అబద్ధాన్ని కలిగించకూడదు. ఆ పలానా మనిషి ఖచ్చితంగా ఉంటాడురా, పలానా మనిషి మాట మీద ఉంటాడు, పలానా మనిషి మరి ఉట్లేయడు, పలానా మనిషి మరి ఖచ్చితంగా అతను దేవుడిని నమ్ముకున్నాడు, అతను అతను దేవుడిని నమ్ముకోవడం వల్ల చాలా మారాడు, మరి మునుపటిలాగా లేడు. మరి అతను నమ్ముకున్న దేవుడు మనము నమ్ముకుంటే ఇంకా బాగా అవుతావేమో అనిపించాలండి మనల్ని చూసిన వారికి. కాబట్టి ప్రియులారా, మనకి ఒక రోజుతోనే ఇవన్నీ వచ్చేవండి. దేవుడిచ్చిన ఆజ్ఞలు ఒక రోజులోనే మనం నేర్చేసుకోం కాబట్టి ప్రతిరోజు రోజుకొకటి నేర్చుకుంటే మరి దేవుడిచ్చిన మరి ఈ లైఫ్‌లో మనం ప్రతిరోజు మనలో ఉన్న తప్పిదాలన్నీ ఒకటి విడిచిపెట్టుకుంటూ రావాలండి. ఎందుకంటే ఈ లోకం అనే నైజంలో మనం ఉన్నాం కాబట్టి, మరి ఈ లోకాన్ని జయించి మనం రక్షణ మరి పొందాం కాబట్టి, మరి పొందిన తర్వాత దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించాలండి. దేవుడికి నచ్చినట్లు మనం బ్రతకాలి. దేవుడికి మరి మనము నచ్చినట్లు జీవించాలి. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మరి మన మన జీవితాలు అనేక మేలులు చేస్తున్నాడు. చేస్తూనే ఉన్నాడండి. ఎప్పుడంటే మనము ఆయన మాట విన్నప్పుడు, ఆయన ఆజ్ఞలన్నీ పాటించినప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో దేవుడు అనేక మేలులు చేస్తున్నాడు, చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. మరి మీరు చిన్న చిన్న అబద్ధాలకు ఒట్లు వేయకండి. మరి చిన్న చిన్న మోసాలు చేయకండి. కాబట్టి ప్రియులారా, పలానా రోజు వస్తానని ఖచ్చితంగా చెప్పండి, వెళ్ళండి. పలానా రోజు ఇస్తానని చెప్పండి, ఖచ్చితంగా ఇవ్వండి. లేకపోతే లేదు, ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. కాబట్టి మీరు మాత్రం దేవుడిని నమ్ముకున్న ప్రతి ఒక్క క్రైస్తవుడు అబద్ధాలు ఆడొద్దు, మోసాలు చెయ్యొద్దు, ఒట్లేసి వద్దండి ఊరికనే. ఎందుకంటే దేవుడి నామానికి అవమానం తేకండి. దేవుడు చెప్పినట్లు వినండి ప్రతి ఒక్కరు. మరి మనం ముగించుకుందాం స్నేహితులారా. ఈ వీడియో ఇంతవరకు మీరు చూశారని నమ్ముచున్నాను. ఈ వీడియో చూస్తున్న వారందరికీ దేవుడు వారి జీవితాల్లో
అనేక మేలులు దేవుడు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మరి అనేక మందికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను కాబట్టి స్నేహితులను జ్ఞాపకం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరి దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మరి అనేక మంది రికమెండ్ అవ్వాలి. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారు. మరి ఎన్నో వీడియోలతో మీ ముందుకు నేను వస్తాను. మరి మీతో నేను షేర్ చేసుకుంటాను. మరి ప్రభునందు ప్రియ ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటూ మరి ఈ వీడియో ద్వారా కొంతమందికైనా ఈ వీడియో ఉపయోగపడాలని కోరుకుంటూ ఈ వీడియో చూస్తున్న వారికి దేవుడు అనేక మేలు చేసిన గాక.